హాయ్ అండి. సో మార్నింగ్ ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కదండీ! ఇంకా స్టడీ వ్లాగ్ అనేది ఏం పోస్ట్ చేయలేదు కదా! సో దానికి సంబంధించిన వీడియో అనమాట ఇది. అంటే నార్మల్‌గా ఏదైనా ఛానల్ కానీ ఏమంటారు ఇప్పుడు స్టడీస్‌కి సంబంధించిన ఛానల్ ఎవరైనా పెట్టిందనుకోండి, కేవలం అవే పెట్టాలి అన్న రూల్ అయితే లేదండి. ఇప్పుడు నేను చెప్పాను కదా! నాకు ఛానల్‌కి గ్రోత్ అనేది ఉండట్లేదు అని చెప్పేసి నేను భార్గవి గారిని కనుక్కున్నప్పుడు తను ఒక అడ్వైస్ ఇచ్చారని చెప్పేసి. సో ఏదైనా సరే ఇది మన ఛానల్‌లో మనం ఏదైనా పెట్టుకోవచ్చు. కాకపోతే వన్స్ మీకు ఏదైనా సక్సెస్ కానీ, ఏదైనా వైరల్ కానీ ఒక వీడియో అయింది అనంటే, ఏ వీడియోస్ వైరల్ అవుతున్నాయి, ఏ వీడియోస్ మీ ఛానల్‌లో ఎక్కువ మంది చూస్తున్నారో సో అదే వీడియోస్ పెట్టుకుంటూ వెళ్ళండి అని చెప్పేసి తను చెప్పారని నేను మీకు చాలాసార్లు చెప్పాను కదండీ! సో ఇది నా ఛానల్ అనమాట. ఇంతకుముందే ఒక సిస్టర్ కూడా కమెంట్ చేశారు, "అక్క మీరు ఇలాంటి వీడియోస్ పెట్టొద్దు" అని. అది ఎవరికి అనే రైట్ లేదమ్మా. ఎందుకంటే దిస్ ఇస్ మై ఛానల్. నా ఛానల్ నాకు నచ్చినట్టు నేను పెట్టుకోవచ్చు. నువ్వు ఇది పెట్టాలి, ఇది పెట్టకూడదు అని చెప్పే రైట్ అయితే ఎవరికీ లేదు. అంటే నాకు కూడా నేను ఫస్ట్‌లో అనుకునేదాన్ని కేవలం స్టడీ ఛానల్‌లో స్టడీ వ్లాగ్సే పెట్టాలి, ఇంకా వేరే ఏం పెట్టొద్దని. కానీ చెప్తున్నా కదా, ఛానల్ గ్రో అయ్యే వరకు మనము ఇంకా ఇంతేనండి. మనకు వ్యూస్ రావాలి, మనము ఫస్ట్ సాలరీ తీసుకోవాలంటే కష్టపడుతూనే ఉన్నా కదండీ ఇప్పటిదాకా. నేను కేవలం మీరున్నారన్న ఉద్దేశంతోటే నేను ముందుకు వెళ్తున్నాను. కనీసం మన ఛానల్‌లో ఉన్న వాళ్ళు మీరు కూడా నాకు సపోర్ట్ చేయకుండా ఇట్లా విమర్శిస్తే ఎలా అండి? అయితే ఇంకా మార్నింగ్ కుదరలేదు అస్సలు. ఇంకా జస్ట్ నేను ఏదైతే వీడియోస్ అన్నీ షేర్ అంటే పెట్టుకున్నానో టెంపుల్‌కి సంబంధించిన వ్లాగ్ అదంతా కంప్లీట్ చేసేసాను. సో ఇంకా నేను మా చిన్న పాపనైతే స్కూల్ నుంచెళ్ళి తీసుకొచ్చానండి 2:30 ఆ టైంకి. చిన్న పాపని స్కూల్ నుంచెళ్ళి తీసుకొచ్చిన తర్వాత ఇంకా తనకు దానిమ్మకాయలు ఒలిచిచ్చాను. ఇంకా తను అది తింటుంది. నేను ఇంకా చదవాల్సిన పోర్షన్ ఉంటే నేను చదువుకుంటున్నాను. అయితే నేను ప్రతిరోజు టార్గెట్స్ ఇవ్వాలి అని చాలామంది అంటున్నారు. అండ్ ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ అయితే మెయిల్ కూడా చేశారు. అందులో ఒక సిస్టర్ నేను లాస్ట్ టైం ఆంథ్రోపాలజీ ఆప్షనల్‌కి సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే ఇచ్చానో తను రాసి నాకు ఆ స్క్రీన్ షాట్స్ కూడా పెట్టారు. థ్యాంక్ యూ మా. ఎందుకంటే మీరు నాకు ఇచ్చిన రెస్పెక్ట్ ఉంది చూడండి, అది నాకు చాలా నచ్చింది. నిజంగా మీరు చాలా బాగా రాశారు. అంటే మీ రైటింగ్ కూడా చాలా నీట్‌గా ఉంది. అక్కు అని ఉంది మీ నేమ్. సో అఖిల సిస్టర్ మీరు చాలా బాగా రాశారు. అండ్ అదేనండి నేను చెప్తున్నాను కదా, ఇలాంటి ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ వచ్చారనుకోండి, వాళ్ళకి ఇంకా నేను అంటే ఒక్కళ్ళిద్దరి కోసము అని కాకుండా అట్లీస్ట్ ఒక ఐదు ఆరుగురు వస్తే కొంచెం బాగుంటుంది కదా. మరి ఒక్కరిద్దరికి అని పెట్టలేం కదా. చాలామంది మన దాంట్లో యూపీఎస్సీ మాత్రమే కాదు, మిగతా డిఫరెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు కదా. సో నేను ఎవరైతే నాకు మెయిల్ చేస్తున్నారో వాళ్ళకి నేను సపరేట్గా మళ్ళీ రిప్లై మెయిల్ పెడతాను. వేరే క్వశ్చన్ నేను మీకు క్వశ్చన్ ఇస్తాను, మీరు ఆన్సర్ చేయండి. అండ్ శ్రావణి సిస్టర్ మీరు కూడా చెప్పారు కదండి, నేను మీకు మెయిల్ కూడా నేను రిప్లై అంటే ఇచ్చాను. ఒకసారి చూడండి, కరెక్ట్గా చూడండి, మీరు ఏం ఎగ్జామ్స్ రాశారు, అంటే మీరు ఇప్పటివరకు రాసిన ఎగ్జామ్స్ ఏంటి, ఇప్పటివరకు మీకున్న పర్ఫార్మెన్స్ ఏంటి, ఇవన్నీ మీరు చెప్తే, మీ దగ్గర ఉన్న సోర్సెస్ ఏంటి, మీరు ఏం బుక్స్ చదువుతున్నారో చెప్తే దాన్ని బట్టి నేను టార్గెట్స్ ఇస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో చాలా మటుకు టార్గెట్స్ ఇచ్చానండి. అండ్ నేను లాస్ట్ టైం స్టడీ వ్లాగ్ చేసినప్పుడు ఆ వీడియోలో నేను ఏం చెప్పానంటే, తెలంగాణ మూమెంట్ అనేది నేను చదివాను, దానికి సంబంధించిన టెస్ట్ అయితే రాయాలి అని చెప్పాను కదా. సో ఆ టెస్ట్ అయితే ఆ రోజు రాస్తా అని చెప్పాను. నెక్స్ట్ డే నాకు హెల్త్ బాగాలేదని చెప్పాను కదా. సో ఏమవుతుందోనండి, ఎగ్జామ్ రాస్తా అనుకున్న ప్రతిసారి హెల్త్ అయితే సపోర్ట్ చేయట్లేదు. అండ్ ఇప్పుడు కూడా హెల్త్ అస్సలు సపోర్ట్ చేయట్లేదు. కంటిన్యూస్గా ఈ జర్నీలు చేయడం వల్ల నిజంగా హెల్త్ చాలా అంటే చాలా పాడైపోతుంది. అండ్ మా హస్బెండ్తో కూడా చెప్పానమాట, వరుసగా లాస్ట్ వీక్ కూడా ఈ టైంకి పెళ్ళికి వెళ్ళాము, మళ్ళీ చుట్టాలు వచ్చారు, మళ్ళీ అంతకుముందు చుట్టాలు వచ్చారు, ఇట్లా ప్రతి వారం చుట్టాలు రావడం, ఉన్న శనివారం ఆదివారం మాకు అసలు రెస్ట్ అనేది లేకుండా పోతుంది. ప్రజెంట్ ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒక సిస్టర్కి మెంటర్షిప్లో ఇస్తున్నానని చెప్పేసి తన కోసము తనది ఆప్షనల్ చదవడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా తనకి ఏంటిదంటే ఇంకా జనరల్ స్టడీస్ మీద డైలీ కొన్ని క్వశ్చన్స్ ఇస్తానని చెప్పేసి అన్నాను. ఇప్పుడు నేను చూస్తున్నది ఏంటిదంటే ఓస్వాల్ వాళ్ళది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనమాట, మెయిన్స్ది. సో నేను అందులో కొన్ని క్వశ్చన్స్ అయితే తయారు చేస్తున్నాను. తయారు చేసి నేను అట్లీస్ట్ ఒక 2 to 3 క్వశ్చన్స్ ఇస్తే ఆ సిస్టర్ అవి రాసి తను నాకు ఆన్సర్ షీట్స్ ఇస్తుంది. నేను వాటిని ఎవాల్యుయేట్ చేస్తాను కుదిరినప్పుడు. సో ఇదనమాట నేను ఇప్పుడు చేయబోయేది. నేనేమనుకున్నానంటే హిస్టరీ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఎట్లాగో మనకు ఏపీపీఎస్సీ గ్రూప్ 1ది కూడా పడింది కదండి. సో అందులో కూడా దానికి యూజ్ అవుతుంది అండ్ గ్రూప్ 2కి కూడా యూజ్ అవుతుంది. బోత్ మన టీఎస్పీఎస్సీకి ఏపీపీఎస్సీ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా. సో ఎన్సీఆర్టీస్ అయితే నేను స్టార్ట్ చేస్తాను అనుకుంటున్నాను. దానికంటే ముందు నేను ఈ తెలంగాణ మూమెంట్ ఒక ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ రాసిన తర్వాత అంటే వీళ్ళు టెస్ట్ సిరీస్ వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ ఏంటిదంటే వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. వాటి వల్ల కూడా మనం కొద్దిగా గొప్ప మనం రివిజన్ చేసినట్టు ఉంటుంది కదా.
అంటే ఎక్కడ మనకు అంటే మనం చదివినవి వస్తున్నాయా లేదా క్వశ్చన్స్, ఇంకే రకంగా క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం నిజంగా మన ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నామా లేదా అని చెప్పేసి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనం టెస్ట్ సిరీస్లు తీసుకోవాలి కదండి. సో నేను కూడా టెస్ట్ సిరీస్ అయితే తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ ఈ టైంకి తీసుకున్నాను. 1 ఇయర్ దాటిపోయింది. ఇంకా ఎగ్జామ్స్ జరగట్లేవు కాబట్టి వాళ్ళని ఇంకా రిక్వెస్ట్ చేస్తూ వస్తున్నాను. అండ్ లాస్ట్ వీక్ చూశాను, అప్పుడే లాస్ట్ వీక్ కాక ఆ లాస్ట్ వీక్ అడిగాను వాళ్ళని, ఒకసారి అన్లాక్ చేయండి అని చెప్పేసి చేశారు. మళ్ళీ రిక్వెస్ట్ పెట్టాలి, మళ్ళీ లాక్ పడిపోయింది. అదేంటో ప్రతిసారి వాళ్ళని రిక్వెస్ట్ చేయాలంటే నిజంగా చాలా బాధేస్తుంది. 1 వీక్ టైంలో ఎగ్జామ్ అంతా రాయాలి, టెస్ట్ సిరీస్ అంతా కంప్లీట్ చేయాలంటే ఎవరి వల్ల అవుతుందండి? నా వల్ల అయితే అస్సలు కాదు. నాకు పిల్లలతోటి, నాకు ఇంట్లో పనులతోటి, నేను చదువుకోవాలి, ఇవన్నీ చేయాలి, ఇంకా వీడియోస్ అప్లోడ్ చేయాలి, నాకైతే కాదు. అంటే చాలామంది అనుకోవచ్చు మీకు టైం లేదన్నప్పుడు వీడియోస్ ఎందుకు తీయడం అని చెప్పేసి. నేను మళ్ళీ చెప్తున్నాను, వీడియోస్ తీసి ఇట్లా పెట్టడం వల్ల నాకేమి టైం పాస్ అంటే టైము చాలా ఉంది అందుకే వీడియోస్ పెడుతున్నానని కాదండి. దిస్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఎంపవర్మెంట్. మీ అందరికీ తెలుస్తుందని అనుకుంటున్నాను. ఈ ఎంపవర్మెంట్ కోసమే నేను కంటిన్యూస్గా వీడియోస్ అయితే పెడుతున్నాను. ఇది పెట్టచ్చు, ఇది పెట్టకూడదని మీరు అంటారు, కానీ యూట్యూబ్లో అయితే ఇలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఏమీ లేవు. అండ్ నా ఛానల్లో సపరేట్ ఛానల్ పెడితే మాత్రం నిజంగా చెప్తున్నా కదా, ఇంత గ్రోత్ అయితే ఉండదండి. చెప్తున్నా కదా, ఇంతమంది సబ్స్క్రైబర్స్ మళ్ళీ నెక్స్ట్ ఛానల్ అంటే కొత్త ఛానల్ పెట్టి వేరే వ్లాగ్స్ కానీ అట్లాంటి ఆ ఛానల్లో పెట్టి చేసుకుందాం అన్నా కూడా నాకైతే నమ్మకం లేదండి. యూట్యూబ్ అనేది ఒక ఏమంటారు, ఇప్పుడు యూపీఎస్సీ అనేది ఎట్లనో యూట్యూబ్ కూడా అట్లనే. అంటే ఎప్పుడు ఫేమస్ అయ్యేది తెలియదు, ఎప్పుడు వైరల్ అయ్యేది తెలియదు అనమాట. అలా అని ఛానల్కి సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది వస్తారు అని చెప్పేసి కూడా మనం హోప్ పెట్టుకోలేము. ఒక్కొక్కసారి కొంతమంది వస్తారు, అసలు ఇంకా కొన్నిసార్లు అయితే మన వ్యూస్కి 2 డిజిట్ వ్యూస్ కూడా రావు. నాకు ఇప్పుడు 4 డిజిట్ వ్యూస్ వస్తున్నాయంటే దట్ ఈజ్ ఆల్ బికాజ్ ఆఫ్ యూ అండి. ఒక్కోసారి అయితే 2 డిజిట్ల వ్యూస్ వచ్చినప్పుడైతే చాలా బాధపడేదాన్ని, అట్లీస్ట్ 3 డిజిట్ వ్యూస్ రావాలి అని. సో ఇప్పుడు మీ అందరి పుణ్యమాని 4 డిజిట్ వ్యూస్ వస్తున్నాయండి. అట్లీస్ట్ మీరు కూడా చూడకపోతే నిజంగా చెప్తున్నా కదా, 3 డేస్ కష్టపడితే $1 వస్తుందండి. దయచేసి అర్థం చేసుకోండి. చెప్తున్నా కదా, ఒక పెళ్ళైన ఆడవాళ్ళు ఇంట్లో ఖాళీగా కూర్చొని డబ్బులు సంపాదించలేకపోతున్నామే పిల్లల వల్ల, బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్స్ వల్ల అని అనుకునే వాళ్ళందరికీ యూట్యూబ్ అనేది మంచి అవకాశము. సో నేను ఈ మధ్యలో మన ఛానల్ మానిటైజేషన్ అయింది కాబట్టి ఈ మధ్యలో కొంచెం రెగ్యులర్గా పెడుతున్నాను అనమాట. లేకపోతే నిజంగా నేను పెట్టేదాన్ని కాదు. యూట్యూబ్లో ఇంకా గ్రోత్ లేదని చెప్పేసి పక్కకు పడేసేదాన్ని. నేను అలాంటి టైంలోనే ఎప్పుడైతే నేను పక్కకు పడేద్దాం అనుకున్న టైము అప్పుడే మనకు 1K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యారు. ఇంకా అప్పుడైతే నాకు ఒక హోప్ వచ్చిందనమాట, ఓకే మన ఛానల్ కూడా ముందుకు వెళ్తుంది అని చెప్పేసి. సో ఇప్పుడు నేను క్వశ్చన్స్ అయితే తయారు చేశానండి. ఈ బుక్ చూసి తీసానమాట, ఓస్వాల్ వాళ్ళది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఇవి. సో లాస్ట్ 10 ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను వీటికి క్వశ్చన్స్, వీటిలో నుంచి జనరల్ స్టడీస్ 1, 2 రెండు కలిపి నేను క్వశ్చన్స్ అయితే తయారు చేస్తున్నాను. ఇప్పుడు నేను నా సిస్టర్కి క్వశ్చన్స్ పోస్ట్ చేయాలి. ఈ బుక్ చాలా అంటే చాలా బాగుందండి. అంటే ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు అసలు ఎలా అప్రోచ్ అవ్వాలి, ఒక క్వశ్చన్ ఏ రకంగా ఆలోచించి ఆన్సర్ రాయాలి, అందులో ఏది ఇంట్రొడక్షన్లో పెట్టాలి, ఏది బాడీలో ఉండాలి, ఏది మనకు లాస్ట్లో కంక్లూజన్లో ఉండాలి అని చెప్పేసి చాలా క్లియర్గా ఇచ్చారనమాట ప్రతి ఒక్క క్వశ్చన్కి. అండ్ ఈ బుక్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే పేపర్ 4 అండి. పేపర్ 4 మనకు జనరల్ స్టడీస్ పేపర్ 4 ఎథిక్స్ పేపర్ కదా, అందులో ఇచ్చే సొల్యూషన్స్ అంటే వాటికి వాళ్ళు ఎలా ఇస్తారంటే ఒక సిచ్యువేషన్లో మనల్ని పడేసి ఆ సిచ్యువేషన్లో నువ్వుంటే ఎలా చేస్తావు. సో అలాంటి దానికోసం మనము ప్రతిసారి ఇంత పెద్ద పెద్ద క్వశ్చన్స్ అయితే టైప్ చేయలేం కదా గూగుల్లో. సో అందుకని చెప్పేసి బుక్ తీసుకున్నాను. జస్ట్ ఇప్పుడే ఆ క్వశ్చన్స్ అన్నీ నేను రాసానండి. ఇప్పుడు ఆ క్వశ్చన్స్ తనకి ఇవ్వాలి. కాకపోతే నేను దీన్ని గివ్ అవే ఇద్దాం అనుకున్నానండి. బుక్ మన ఛానల్ దగ్గర అంటే 4K దగ్గరలో ఉన్నారు కదా, 4,000 అంటే 4,000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో అయితే ఉన్నది మన ఛానల్. ఎప్పుడైతే మన ఛానల్ 5,000 రీచ్ అవుతుందో, పోనీలేండి 4,000 రీచ్ అయినా నేను ఈ బుక్ అయితే గివ్ అవే ఇద్దామని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిజంగా చెప్తున్నా కదండి, ఎవరైతే రెగ్యులర్గా నేను ఇచ్చే క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాస్తారో మెయిల్ చేస్తున్నారు చాలామంది సిస్టర్స్. ఎవరైతే అలా మెయిన్స్కి ప్రిపేర్ అవుతూ ఆప్షనల్కి ఆన్సర్స్ చేస్తుంటారో మెయిల్ చేయండి. మీకు కావాలంటే అక్క నాకు ఈ క్వశ్చన్స్ ఇవ్వండి, నాకు ఆంథ్రోపాలజీ ఆప్షనల్ ఉంది ఇవ్వండి, లేదంటే జనరల్ స్టడీస్ నేను చదువుతున్నాను ఇవ్వండి, నేను ఆన్సర్స్ ఖచ్చితంగా రాస్తానని చెప్పే వాళ్ళలో నిజాయితీ పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఈ బుక్ ఇద్దామని ఫిక్స్ అయిపోయానండి. ఆల్రెడీ ఐ హ్యావ్ 2 కాపీస్. ఒకటి మాత్రం మా సిస్టర్కి, ఇంకొకటి ఇంకా వేరే ఎవరికన్నా ఇద్దామని అనుకుంటున్నాను. సో ఇంకొకరు ఎవరు అనేది చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.